ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్. ఈయన ఫ్రాన్స్ నుంచి వస్తుంటే మొత్తానికి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చేస్ చేశారు. మెల్లమెల్లగా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో చూశారు. కూకట్పల్లి ప్రాంతానికి చేరుకోగానే ఇమ్మీడియట్గా అదుపులో తీసుకుని ఈయన సవాల్ కూడా ఇచ్చారు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని. ఈయన కారణంగా చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు కూడా నష్టపోయారు. పైరసీ ఇట్లా రిలీజ్ అయిందో లేదో తెల్లారి కల్లా, ఇంకా రిలీజ్కి ముందే కూడా కొన్ని సందర్భాల్లో అంటే వేరే దేశాల్లో రిలీజ్ అయితే అక్కడి నుంచి ఆ కంటెంట్ని పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెడతా వచ్చాడు. చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు చాలామంది నిర్మాతలు పైరసీ కారణంగా. బట్ ఇతను ఇసిన ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి అర్థం కాల. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను కూడా థ్రెటన్ చేశాడు ఇతను. ఎలా పట్టుకుంటారో చూస్తానని పట్టుకున్నారు. ఏంటి ఇంతకీ ఐబొమ్మ, లేకపోతే ఇలాంటిది ఇంకో వెబ్సైట్ ఉంది. ఈ ఇద్దరు కూడా పోలీసులు ఆ వెబ్సైట్కి సంబంధించిన పేరు ప్రకటించిన తర్వాత అది కూడా మాట్లాడచ్చు. ఈ ఇద్దరు కూడా ఏంటంటే పైరసీ మూవీస్ని పిచ్చ క్వాలిటీతోటి అలా వెబ్సైట్లో పెట్టేస్తారు. ఇతను ఎక్కడోడు, ఎందుకు కరేబియన్ దీవులకి వెళ్ళాడు, కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేస్తున్నట్ట. సో ఎక్కడ సర్వర్స్ వాడుతున్నాడు, ఎక్కడి క్లౌడ్ అడ్రస్, ఇవన్నీ కూడా మొత్తానికి ట్రేస్ చేయగలిగారు. కాబట్టి పోలీసులు అతని మూమెంట్స్ని ట్రాక్ చేస్తూ హైదరాబాద్లో దిగిన తర్వాత, ఫ్రాన్స్ నుంచి వచ్చాడు, హైదరాబాద్లో దిగిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇంత థ్రెట్ ఉందా పైరసీ వాళ్ళంటే? ఖచ్చితంగా థ్రెట్ ఉంది. ఇండస్ట్రీ బ్రతుకుతోంది, ఒక 10 మందికి అన్నం పెడుతోంది అంటే సినిమాలు వస్తున్నాయి కాబట్టి, చిన్న సినిమాలో ఓ మీడియం రేంజ్ సినిమాలో సరే, అగ్ర హీరోల సినిమాలు అనేసరికి సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకటి అలా